హాయ్ అండి, ఈరోజు నేను చెప్పే రెసిపీ ఏంటంటే నూనె పొల్లలండి. దానికి కావాల్సిన పదార్థాలు: ఒక కప్పు గోధుమ పిండి, అరకప్పు చక్కెర, నువ్వులు, 1 టేబుల్ స్పూన్ నెయ్యి, 2 ఇలాచీలు, సగం గ్లాస్ నీళ్ళు, డీప్ ఫ్రైకి సరిపడా నూనె అండి. ముందుగా ఒక బౌన్లో నీళ్ళు పోసి నీళ్ళు మరగ పెట్టుకుంటానండి. నీళ్ళు మరగాక అందులో చక్కెర వేస్తాను. నీళ్ళు మరిగిన తర్వాత అందులో చక్కెర యాడ్ చేసుకుంటున్నానండి. చక్కెర మొత్తం కరిగింది కదండి, దీన్ని తీసి పక్కన పెట్టుకుంటాను. ముందుగా తీసుకున్న పిండిని తీసి ఈ పెద్ద బౌల్లో వేసుకుంటానండి. వేసుకొని ఈ చక్కెర పాకం పట్టుకున్నాను కదా, ఇది తీసి కలుపుకుంటాను. కొద్దిగా వేసుకుంటూ కలుపుకోవాలండి. మరీ మెత్తగా కాకుండా మరీ గట్టిగా కాకుండా మీడియంలో కలుపుకోవాలి. కలుపుకున్న మిశ్రమంలో 2 యాలకులు పొడి చేసి వేసాను. 1 టేబుల్ స్పూన్ నెయ్యి తీసుకున్నాను కదా, అది కూడా వేసి బాగా కలుపుకుంటాను. చూడండి ఫ్రెండ్స్, మొత్తానికి అయితే మన పిండి రెడీ అయిపోయింది. ఇక బాండి పెట్టేసి అందులో ఆయిల్ పోస్తానండి. డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పోస్తే చాలండి. నేనైతే చేతికి పెట్టుకోవడానికి ఆయిల్ తీసుకున్నాను. ఇంకా నువ్వులు కూడా ఇక్కడ పెట్టుకున్నానండి. చూడండి, ఇవి రౌండ్ చిన్న బాల్స్ లాగా చేసుకోవాలి. ఇలా చేసుకొని ఇలా ఒత్తుకోవాలండి. ఇలా ఒత్తుకున్న దానికి కొంచెం నువ్వులు ఇలా స్టఫ్ చేసేయాలి. వేడైందో లేదో ఇలా చెక్ చేసుకోవాలండి. నూనె మనకైతే బాగా కాగింది. అందులో నూనె పోలను వేసుకుంటున్నానండి. నువ్వులు ఉన్నాయి కాబట్టి పటపటలాడుతున్నాయండి. ఇష్టం అండి, నువ్వులు వేసుకుంటే టేస్టీగా ఉంటాయి, కానీ అది మీ ఇష్టం. వేసుకుంటే వేసుకోవచ్చు, లేదంటే లేదండి. మొత్తానికైతే మన నూనె పొల్లలు రెడీ అయ్యాయండి. చూడండి, ఈ వరకు కాల్చుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, మొత్తానికైతే మన నూనె పొల్లలు రెడీ అయిపోయాయండి. ఇది పిల్లలకి ఈవినింగ్ స్నాక్స్గా, స్కూల్కి స్నాక్స్గా కూడా పెట్టవచ్చండి. చూడండి ఫ్రెండ్స్, చిన్న మంట పైన కాల్చుకున్నాను కాబట్టి ఇది ఎంత బాగా కుక్ అయిందో చూడండి. ఓకేనండి, నా ఛానల్కి లైక్ కొట్టకున్నా పర్వాలేదు, కానీ సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్.